ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భక్తులందరూ కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి అనేక పర్యాయాలు వెళ్ళి ఉంటారు. తిరుమలలో అనేక విషయాల్ని, అనేక దేవాలయాలని కూడా సందర్శించి ఉంటారు. ఇక్కడ మన సందర్శించుకోవాల్సిన కొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి, కొన్ని పార్కులు కూడా ఉన్నాయి. అటువంటి వాటి గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఒక ప్రధానమైన పార్కు గురించి ఈరోజు మీకు చెప్తాను. ఈ పార్కు విశేషం ఏంటంటే, ఈ పార్కుని గీతా జ్ఞాన పార్క్ అంటారు. ఇది ఎక్కడుందనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. తిరుమలలో మనం బస్సులో నుంచి ఎంటర్ అవుతుంటేనే ఒక టోల్ గేట్ వస్తుంది. తిరుమలలో పైకెక్కిన తర్వాత ఆ టోల్ గేట్కి పక్కనే లెఫ్ట్ సైడ్ ఈ గీతా జ్ఞాన పార్క్ ఉంటుంది. చూడండి, ఆ లోపలంతా పార్కు. లోపల ఆ మండపం కనిపిస్తుంది కదా, ఆ మండపంలో శ్రీకృష్ణుడు గీతని అర్జునుడికి వివరిస్తున్న దృశ్యాలు ఉంటాయి. అందుకే దీన్ని గీతా జ్ఞాన పార్క్ అంటారు. ఇది చక్కగా ఉంటుంది. లోపల కూర్చొని సాయంత్రం పూట చల్లగా విశ్రాంతి తీసుకోవడానికి బాగుంటుంది. తిరుమలకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ గీతా జ్ఞాన పార్కుని సందర్శించండి. మీరు కిందికి నడుచుకుంటూ పైదాకా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా ఈ గీతా జ్ఞాన పార్కులో కాసేపు కూర్చుంటే మీరు అప్పటిదాకా మెట్లెక్కి వచ్చిన కష్టం అంతా కూడా తీరిపోతుంది. చల్లగా సేద తీరుతారు. మెట్లెక్కి పైకి రాగానే ఈ పక్కనే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. అలాగే అక్కడే టోల్ గేట్ ఉంటుంది. ఆ టోల్ గేట్కి మెట్లెక్కిన దానికి పక్కనే ఉంటుంది. అందరూ సందర్శించండి. జై శ్రీమన్నారాయణ.